ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాటి నుండి నేటి వరకు పేద ప్రజల అభివృద్ధికి పాటుపడుతూ సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జూలూరుపాడు మండలం అనంతార గ్రామం పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరస రమేష్ అన్నారు. అదేవిధంగా నేడు రైతు భరోసాన్ని రైతుల అకౌంట్లో జమ చేసే సందర్భంగా అనంతార గ్రామంలో సీఎం ఫోటోకి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. పడుతూనే ఉంటాయి. ఓ శీతక పవర్ తక్కువ ఉంది అనుకుంటున్నా. శీతక పవర్ తక్కువ లేదు. ఓ అందరూ పడుతున్నారు రోజు వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గట్టి గారి నాయకత్వం, గట్టి గారి నాయకత్వం, రామదాస్ నాయక్ గారి నాయకత్వం, రామదాస్ నాయక్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లేళ్ల వెంకటరెడ్డి గారి నాయకత్వం, లేళ్ల వెంకటరెడ్డి గారి నాయకత్వం, మంగిలాల్ గారి నాయకత్వం, మంగిలాల్ గారి నాయకత్వం. మంచి పని మంచి పని. దగ్గరికి రారా మరి మన తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ ఉన్న ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా మరి ఈ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. దుక్కులు దున్ని విత్తనాలు తెచ్చుకొని మరి వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి కరువు రోజుల్లో అంటే ఈ టైంలో ప్రజలకు రైతులకు డబ్బులు లేక విత్తనాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనటువంటి కరువు రోజుల్లో ప్రభుత్వం మరి అందరికీ కూడా ఈరోజు రైతు బంధు నిధులు అనేవి ఎకరానికి 6,000 చొప్పున రైతు బంధు డబ్బులు జమ చేసి మరి రైతుల్ని ఆదుకుంటా ఉంది ప్రభుత్వం. మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ యొక్క చేసే ఈ మంచి కార్యక్రమాన్ని మరి మా అనంతారం గ్రామంలో మేమందరం కూడా స్వాగతిస్తూ మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.